హాయ్ ఫ్రెండ్స్, వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను చెప్పాను కదా. రిలేటివ్స్ది పెళ్ళి ఉందనేసి భద్రాచలం అయితే వచ్చాను. సో మేము మా పిల్లల్ని రెడీ చేసుకొని మేము రెడీ అయిపోయేసరికి ఫోటోషూట్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా అందరూ కూడా సేమ్ కలర్ డ్రెస్సెస్, శారీస్ అయితే వేసుకున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. పెళ్లి కొడుకును కూడా ఫోటో తీస్తూ ఉన్నారనమాట. ఈ గ్యాప్లో ఒక చిచ్చరపీడుగ అయితే మొత్తం రచ్చ రచ్చ చేసేసింది. డెకరేషన్ మొత్తం ఫ్లవర్స్ అన్నీ పీకేసింది అనమాట ఈవిడే మేడం గారు. ఇంకా మన ఆడవాళ్ళందరూ కలిస్తే ముచ్చట్లే కదా. సో అందరం కూర్చొని వరలు పెట్టుకుంటా కూర్చున్నాము. ఇంకా అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగాము. అసలు ఫ్రేమ్ మొత్తం చూడండి, మొత్తం కూడా గ్రీన్ అండ్ ఎల్లో లాగా ఉంది కదా. ఇంకా అనుషుని రమ్మంటే రావాలా వద్దా అన్నట్టుగా వచ్చి కూర్చున్నాడు అనమాట. ఇంకా మేమైతే నేను వదిన కోన్ అయితే పెట్టించుకుంటా ఉన్నాం. ఇక మంగళ స్నానాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మా పిల్లల్ని ఇప్పుడు ఎవరు చూసుకుంటారో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఎందుకు పెట్టించుకున్నామా అనిపించింది ఆ కోన్ని. ఇంకా అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. అసలు ఫ్రేమ్ మొత్తం నాకు భలే అనిపించింది, మొత్తం గ్రీన్ అండ్ ఎల్లో. మంగళ స్నానాలు స్టార్ట్ చేయడమే ఆలస్యము. మనోళ్ళంతా రచ్చ రచ్చ చేసేసారు. ఫోటోగ్రాఫర్స్కి కూడా కోపం వచ్చేసింది. అసలు మేము ఫోటోలు తీయాలా వద్దా అనేసి మొత్తం పక్కన సర్దేశారనమాట. అయినా కూడా మనోళ్ళు ఆగలేదు ఆ డీజే సౌండ్స్కి. మా ఓ డ్రెస్ తడిసిందంట, వీడు తీసుకొచ్చేసి ఇచ్చేస్తున్నాడు. మామూలు ఎంజాయ్ కాదు, అసలు ఫుల్గా ఎంజాయ్ చేసాము. అసలు వీళ్ళకి వాటర్ సరిపోవట్లేదని మోటార్ పెట్టి మరీ పైప్తో ఆడేసుకున్నారు. అంతగానం తడిచారు. అసలు ఫుల్గా డ్యాన్సులు డీజే పెట్టారు. మామూలు రచ్చ రచ్చ చేయలేదు అసలు అందరూ కూడా. చూడండి అసలు ఎలా తడిసిపోయారో. వీళ్ళకి నీళ్ళు సరిపోక మోటరే పెట్టేశారనమాట పైపు. ఇంకా పెళ్లి కొడుకు కూడా 4 స్టెప్పులు వేసాడు. ఇంకా ప్లేస్ సరిపోక కొంతమంది బయట, కొంతమంది లోపల అలా వేశారనమాట. అత్తయ్య వాళ్ళందరూ కూడా నాకు కూడా పసుపు రాసేసారు. ఇది గ్యాప్లో చింతలు వేసేసింది అనమాట. లేకపోతే ఇప్పటిదాకా పడుకుంది కాబట్టి సరిపోయింది, లేకుంటే డిస్టర్బ్ చేసేది నన్ను కూడా ఫుల్గా తడిపేశారు అసలు. వదిన ఇప్పటి వరకు తడవకుండా మేనేజ్ చేసింది, కానీ లాస్ట్కి తడిపేశారు.